అందరికి నమస్తే అండి. వెల్కమ్ టు ఇదండి సంగతి. ఈ మధ్య బర్నింగ్ ఇష్యూగా ఉందేందంటే, తెలుగుదేశం పార్టీకి, జీవీ రెడ్డికి మధ్య జరిగిన సంఘటనలు, ఈ ఎమ్మెల్సీ ఎలక్షను, ఈ ప్రాసెస్‌లో రకరకాల మంది రకరకాల విశ్లేషణలు ఇయన్నీ జరుగుతున్నాయి. యాక్చువల్‌గా 3, 4 రోజుల ముందు నుంచి వీడియో మాట్లాడదామని అనుకుంటున్నా గానీ, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్‌లు ఉన్నాయి గాబట్టి, దానికి ముందు వద్దులే అయిన తర్వాత మాట్లాడదాంలే అని చెప్పని ఆగటం జరిగింది. గత పరిణామాలు జరిగినయన్నీ చూస్తే యాక్చువల్‌గా తెలుగుదేశం పార్టీకి, జీవీ రెడ్డికి ఇంటర్నల్‌గా ఏం జరిగిందనేది ఎవ్వరికీ తెలీదు. వాళ్ళు బయట పెడితే తప్పితే. అంటే ఒకటి అధినేతతో మాట్లాడిండ్రా? లేదా నెక్స్ట్ డౌన్ లీడర్‌షిప్‌లో మాట్లాడిర్రా? ఎవరితో మాట్లాడేదో తెలవదు గానీ, వాళ్ళైనా బయట పెట్టాలి. లేదా జీవీ రెడ్డి గారైనా బయట పెడితే గానీ తెలియదు. కానీ మనం ఈ దాని చుట్టూతా జరిగిన పరిణామాలను చూస్తే మనకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. ఆటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జీవీ రెడ్డి అనే వ్యక్తి 2021లో ఏమో తెలుగుదేశంలో చేరారని చెప్తున్నారు. చేరిన దగ్గర నుంచి గూడా ఇప్పటి వరకు కూడా కమిటెడ్‌గా పనిచేశారు పార్టీకి. ఇది అన్‌డౌటెడ్‌గా ఎవరైనా అంగీకరించాల్సిందే. ఇంకోటి ఆ పార్టీ గూడా జీవీ రెడ్డిని ఈ పరంగా ఎక్కడ గూడా తప్పు పట్టలేదు. ఆయన బయటపెట్టిన విషయాలను గూడా తప్పని గూడా చెప్పట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి పాయింట్ మనం. ఓకే. చాలా ఆయన డిబేట్‌లు గూడా నేను గూడా చాలా జూసా. చాలా మంచిగా మాట్లాడేవాళ్ళు విత్ సబ్జెక్టు. పద్ధతైన భాషతో అప్పటి అధికార పార్టీ వైసీపీకి కౌంటర్స్ ఇయ్యటం గాని, వాళ్ళేసిన వాటిని తిప్పికొట్టడం గాని చాలా బాగా పనిజేశారు. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడన్నా జీవీ రెడ్డికి అన్యాయం జేసినట్టు కనపడ్డదా ఈ హోల్ ప్రాసెస్‌లో మీకు? నాకైతే కనపడలా. ఎందుకంటే పార్టీలో జాయిన్ అయ్యారు. మంచిగా ఆయన పార్టీ అధికార ప్రతినిధిగా డిబేట్‌లలో పాల్గొనేవాళ్ళు. పార్టీ గౌరవిచ్చింది. ఆయన పార్టీని గౌరవిచ్చాడు. చంద్రబాబు గారన్నా గూడా ప్రత్యేక అభిమానం. లోకేష్ గారన్నా గూడా అభిమానం. వాటిల్లో ఎక్కడ ఇటు నుంచి కమిటెడ్‌గానే ఉన్నారు. అటు నుంచి కమిటెడ్‌గానే ఉన్నారు. ఒకే ఒక్కసారి ఫస్ట్ టైమ్ అతను కొంచెం ట్రాక్ ఇట్లా పక్కకెళ్ళింది ఎక్కడంటే మొన్న నామినేటెడ్ పదవులు అనౌన్స్ జేసేటప్పుడు ఫస్ట్ ఫేజ్‌లో రాలేదని మన ఏబిఎన్ ఛానల్‌లోనో ఎక్కడో తన అసంతృప్తిని వెల్లబుచ్చాడంట. ఓకే. ఓకే. ఆయన పదవిని కోరుకొని ఉండుండొచ్చు. రాకపోయుండొచ్చు. అలా అంటే మరి జీవిరెడ్డి గారు జేశారు. అది కాదనట్లా. కానీ జీవిరెడ్డి గారిలాగా పనిచేసిన వాళ్ళు చాలామందున్నారు తెలుగుదేశం పార్టీలో. చాలా ఏళ్ల నుంచి అదే కమిటెడ్‌గా, అదే సిన్సియర్‌గా పార్టీ కోసం పనిచేస్తూ ఎటువంటి పదవులు లేకుండా లాంగ్ బ్యాక్ నుంచి పనిచేస్తూ ఉన్నోళ్ళు, పార్టీ కోసం మాత్రమే పనిచేస్తున్నోళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరూ కూడా పదవులు రాలేదని ఇలా రివర్స్ అయిపోలేదే. ఐ మీన్ ఇక్కడ ఆయన రివర్స్ కూడా అవ్వలేదు క్షమించాలి. ఆయన మేబీ జరిగిన అసంతృప్తికి ఏదో పార్టీ నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని స్టేట్మెంట్ ఇచ్చాడు. నాకనిపించినంత వరకు అది కొంచెం తొందరపడ్డారేమో అని అనిపించింది. రాజకీయాల్లో ఓపిక ఉండాలి. దట్ టు సిట్యుయేషన్స్ మనకు ఆ సిట్యుయేషన్స్ చెప్తున్నాయి దాని పరిస్థితి గూడా. ఇప్పుడు ఎక్కడైతే పార్టీ అయితే అన్యాయం చేయలేదు. ఈయన గూడా అలాగే పనిచేసినాడు. మెయిన్ పదవుల దగ్గర. ఇప్పుడు ఆ రోజు చూడాలంటే పదవులు ఎవరికిచ్చారు ఫస్టు ఫేస్‌లో? కొద్దిగా ఎక్కువ సీట్లు త్యాగం చేసినోళ్ళకి, లాంగ్ స్టాండింగ్ కొట్లాడుతున్నోళ్ళకి పదవులెళ్ళినాయి. ఆ రోజు మరి పట్టాభి గారికి కూడా ఫస్ట్ ఫేజ్‌లో పదవి రాలేదనుకుంటా నాకు గుర్తున్నంత వరకు. ఆయన కూడా బానే కొట్లాడాడు గదా! పార్టీ తరపున వైసీపీతో. ఆయనకి రాలేదు. సెకండ్ ఫేజ్‌లో ఓకే. పార్టీ గుర్తించింది వీళ్ళని సెకండ్ ఫేజ్‌లో పదవులియ్యటం జరిగింది. అది కూడా చాలా ఇంపార్టెంట్ పదవొచ్చింది జీవీ రెడ్డి గారికి. ఫైబర్ నెట్ కార్పొరేషన్ చైర్మన్. అది చంద్రబాబు గారి మానస పుత్రిక అని చెప్తున్నారు అందరూ. అంటే ఆయన వాంటెడ్‌గా ఆ పథకాన్ని పల్లెల్లో వాళ్ళకి కూడా తక్కువ చార్జీలకే నెట్టు, ఛానల్స్ ఇవి అందుబాటులోకి రావాలని అరేంజ్ చేసిన ఒక పథకం. ఒక కార్పొరేషన్. దాని చైర్మన్‌గా జీవీ రెడ్డి గారినిచ్చారు. ఎందుకిచ్చారు? ఆయన బాగా పనిచేస్తాడని ఇచ్చారు. ఆఫ్‌కోర్స్ ఆయన బానే పనిచేసాడు. చేయలేదని టీడీపీ కూడా చెప్పట్ల. ఆయన బానే పనిచేసాడు. అయితే మొదట ఇంతమంది ఇంకా వాళ్ళని తీసేయాలి. వైసీపీకే పనిచేస్తున్నారు కొంతమంది ఫైబర్ నెట్ కార్పొరేషన్‌లో వాళ్ళు జీతాలు పొందుతున్నారని బయటపెట్టారు. బానే ఉంది. ఇది షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ అంటే ఆయన నవంబర్‌లో అనుకుంటా. నవంబర్‌కి కొద్దిగా ముందుగా వచ్చినట్టుంది ఆయనకి ఆ చైర్మన్ పదవి. స్పాన్ ఆఫ్ 3 మంత్స్ టైమ్‌లో. యాక్చువల్‌గా మనకు చూస్తే ఇది చాలా పనిచేశారే!
3 నెలలకే అద్భుతంగా బయటపెట్టారు. ఇది గదా! ఇలా ఉండాలి గదా! పనితీరు అని అనిపిస్తది. అది తప్పే గాదు. అది కరెక్టు. ఆయన 100% రైటే జేశాడు. ఇంగా వాళ్ళకి ఉత్తపురానికి జీతాలు పోవటం గూడా కరెక్ట్ కాదనేది గూడా మాట్లాడిండు. ఇయన్నీ కరెక్టే. కాకపోతే తొందర పడ్డాడనేది ఒకటే చెప్పదలుచుకున్నా ఈడ నాకనిపిచ్చింది. ఎందుకంటే మీరు వాస్తవంగా ఆలోచించండి. ఇప్పుడు 'జీవీ రెడ్డి' గారు ఆ పర్టిక్యులర్ కార్పొరేషన్‌కి చైర్మను చాలా ఫాస్ట్‌గా యాక్ట్ చేశారు. ఆయన అది ఒకటే మెయిన్ ప్రయారిటీ ఆయనకి. యాజ్ ఏ చీఫ్ మినిస్టర్, పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారికి అదొకటే గాదు గదా! అలాంటి చాలా కార్పొరేషన్‌లుంటాయి. తర్వాత అనేక రకాల రాజకీయ సమస్యలుంటాయి. ప్రజా సమస్యలుంటాయి. చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడాలంటే పెన్షన్సు, సాలరీసు ఫస్ట్ తారీఖుకల్లా ఇచ్చేస్తున్నారు గదా! ఇంతకుముందు లేదు గదా అది. అది పద్ధతిగానే జరుగుతున్నాయి గదా! వాటికి కావాల్సినవి గూడా చెక్ చేసుకోవాల్సుంటది. తర్వాత ఇప్పటిదాకా కొన్ని ఇప్పుడు పోలవరం జరుగుతా ఉన్నాయి కొన్ని పనులు. అవి చూసుకోవాల్సిందుంటది. అమరావతి పనులు జరుగుతా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని పనులు. వాటిని చూసుకోవాల్సుంటది. దీనికి తోడు లాస్ట్ 5 ఏళ్లలో జరిగిన విధ్వంసం వల్ల కంపెనీలు ఈ రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నాయని చెప్తున్నారు. మరి వాటిని సెట్ చేసుకోవాలి. కంపెనీలు తీసుకురావాలి. తీసుకొస్తేనే గదా! ఇప్పుడు ఈ నిరుద్యోగులందరికి గాని, భవిష్యత్ తరాలకు గాని ఉద్యోగాలొస్తాయి. ఇయన్నీ ఉంటాయి గదా! ఫస్ట్ ప్రయారిటీలో. ఈ వ ఇప్పుడు సపోజ్ ఒక 100 టాస్కులున్నాయి ఆయన ముందు ప్రెజెంట్ అని అనుకుంటే, డెఫినెట్‌లీగా ఈ ఫైబర్ నెట్ కార్పొరేషన్ అయితే ఫస్ట్ ప్రయారిటీ కాదు. దానికన్నా చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ టాస్క్‌లు రాష్ట్ర ప్రజలందరికీ అవసరమైన టాస్కులు ఈడ చాలా ఉన్నాయి. మీకు కనబడుతూనే ఉందది. ఫస్ట్ అవి చూడాలి గదా! అవి చూస్తారు. ప్రయారిటీ ఆఫ్ సీక్వెన్స్‌లో ప్రయారిటీ బేసిస్‌లో ఈ టాస్క్ మీద కూడా యాక్షన్ ఉంటది ఖచ్చితంగా. ఇప్పుడు ఆయనెందుకు చూస్తా ఉంటారు? స్టిల్లు అందులో తప్పు జరుగుతుంది అంటే, ఆయనెందుకు చూస్తా ఉంటారు? తప్పుని యాక్సెప్ట్ చేసే మనిషేం కాదుగా. ఇన్నాళ్ళు మనం చూసాం చంద్రబాబు గారిని. తప్పుని ఆయన నాకు గుర్తున్నంత వరకు 99 నా ముందు పాలనలో మేము చెప్తుంటే విన్నాం పెద్దోళ్ళు చెప్తుంటే, బూజెక్కడన్నా కనబడితే ఆఫీసుల్లో ఆ ఎండీని సస్పెండ్ చేసే అంత సిన్సియర్‌గా ఉండేటోళ్ళని, సీరియస్‌గా ఉండేటోళ్ళని విన్నా నేను. అందుకే గవర్నమెంట్ ఆఫీసర్‌లో కూడా అప్పుడు ఆయనంటే కొంచెం ఇష్టం ఉండేది గాదు. ఎలక్షన్‌లో వ్యతిరేకంగా గూడా ఉండేవాళ్ళు. ప్రచారం జేసేవాళ్ళని విన్నాం మనం. ఇది విన్నదే గదా! ఇదంతా. అంటే మెయిన్ ఇక్కడ నాకనిపించిందే చెప్తున్నా. జరిగిన సీక్వెన్స్‌ని బట్టి ప్రయారిటీ ఆఫ్ టాస్క్స్ బేసిస్‌లో ఎళ్ళటం తప్ప ఇంకోటి అయ్యుండదక్కడ. అంతే. మరి 'జీవి రెడ్డి' గారు కొంతకాలం ఆగుంటే బాగుండేదని అనిపిస్తుంది. ఇప్పటికి నాకనిపిస్తుంది 'జీవి రెడ్డి' లాంటి మంచి వ్యక్తి, సిన్సియర్, కమిటెడ్ వ్యక్తి ఖచ్చితంగా పాలిటిక్స్‌లో ఉండాల. నో డౌట్ అబౌట్ ఇట్. అందున గూడా టీడీపీ లాంటి నిబద్ధతున్న ఆ పార్టీలో ఆయన పనిజేషిండు గాబట్టి అక్కడే ఉండాల మళ్ళా. మేబీ తొందరలో ఈ పార్టీకి ఇతనికి మధ్య ఉన్న దూరం గూడా తగ్గి మళ్ళా ఈయన పార్టీలోకొచ్చి జాయిన్ అయ్యి పార్టీలో ఉంటారేమోనని అనిపిస్తుంది. చూద్దాం కాలం ఎలా దీనికి రూట్ డైరెక్ట్ చేస్తుందనేది. యాహ్! థాంక్ యూ వెరీ మచ్ అండి.